ఓకే అండి సుజాత్ గారు, ఫస్ట్ వంట మనం ప్రాన్స్ బిర్యానీ చేసాము. మరి రెండో వంట ఆలు 65. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. గుడ్డు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అజీనమోటో, కార్న్ఫ్లవర్, మైదా, నూనె, కారం, పెరుగు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు. దీనికి ఏంటంటే డీప్ ఫ్రైకి ఆయిల్ ముందు పెట్టుకుందాం మనం. అంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ముందుగా నూనె వేసుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. చూసారు కదా, అంటే ముక్కలు మునగాలి కదా, అందుకని చూసి ఎక్కువ ఆయిల్ వేసాం. ఇది వేడి అయిన లోపు మనం ఇంకొక పని ఉంది మనకి. దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మనం ఏం చేసుకుందామంటే ఎగ్స్ ఇవ్వండి. ఎగ్స్ ఒక ఎగ్ వేసుకుందాం. సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, అజినమోటో. అజినమోటో అని పలకడం రాదు కదా, వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అని వేస్తారు సింపుల్గా. దెన్ సాల్ట్ ఇవ్వండి. సాల్ట్ అంటే మొత్తం ఫుల్ సరిపోయింది తీసుకోవాలంటే తర్వాత లేదు, ఇప్పుడు కొంచెం దీని ఓన్లీ ఈ ముక్క గురించి మనం వేసుకుంటాం అనమాట. అంటే ఈ బ్యాటర్లో సరిపోయినంత వేసుకుంటాం. దెన్ కార్న్ఫ్లవర్ 4 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసాము. 2 స్పూన్స్ మైదా వేద్దాం. మైదా, కార్న్ఫ్లోర్, నెక్స్ట్ మైదా. ఇది కూడా 1:2 అండి. ఇది ఆ రేషియోలో మనం చేసుకోవాలి. అంతేనండి? అంతేనండి. దీంట్లో మనం కొంచెం వాటర్ కలుపుకోవచ్చు తర్వాత. ఈ వంట గురించి మీకు బాగా తెలుసండి? ఈ వంట ఇది చూడలేదండి. టేస్ట్ ఇంట్లో చేశారా? అంటే హోటల్లో తిన్నామండి ఒకసారి. తిన్నారు అంటే ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తారు అవన్నీ మీకు తెలుసు అనమాట. ఐటమ్స్ తెలుసండి. ఇక చూసారా, ఈ విధంగా బ్యాటర్ చేసుకోవాలండి. ఇదిగోండి, మీరు పట్టుకోండి. ఇది యాక్చువల్లీ మీరు వేయండి ఒక్క పీస్. ఇప్పుడు కాదు, కొంచెం వేడి అయిన ఒక పీస్ వేయండి. ఇప్పుడు మనం ఇక్కడ సపరేట్ కడాయి పెట్టుకొని దీన్ని ఏంటంటే మ్యారినేషన్ టైప్లో చేసుకోవాలి అనమాట. టాస్ చేసుకోవాలి. నేను ఇక్కడ కడాయి లేదండి, హీట్ అవ్వలేదు ఇంకా. హీట్ అయిన తర్వాత అప్పుడు వేద్దాం. చూసారు కదా, హైలో పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఆయిల్ వేసుకున్నాం. అక్కడ పెట్టండి కింద, నేను చెప్తాను అప్పుడు వేయండి. నూనె ఇవ్వండి. ఆయిల్ వేసుకున్నామండి. ఇది వేడయ్యేలోపు గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇది కొంచెం వేడైన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ ఆయిల్ వేడి ఎక్కినట్టుంది కదా, మీరు వేయండి. ఆలు వేయండి, మెల్లగా వేయండి, చేతి మీద పడుతుంది. నేను చూస్తూ ఉన్నాండి. నేను ఇక్కడ ఇటు సైడ్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఫస్ట్ వేసుకునే ఫ్రై అయిపోతాయి కదండి, మళ్ళీ సెకండ్ టైం లాస్ట్ వేసుకునే ఏముంటుంది, సిమ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ ఒకలాగే ఉంటాయి. చిల్లీస్ ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం ఈ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసండి. అంతే. ఇంకా ఎక్కువ బ్రౌనిష్ కలర్ అవసరం రాకూడదండి. కొంచెం ఉంటే చాలు. ఈ కలర్ చూసారా, గోల్డెన్ కలర్లో ఉంది, లైట్ గోల్డెన్ కలర్. పక్కన పెట్టండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు పెట్టండి. అజినమోటో, టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసారు కదా, అది దాంట్లోకి వెళ్ళి చెప్పే కదా మీకు. ఇది మళ్ళీ దీంట్లో మసాలాకి ఇది కొంచెం సాల్ట్, పెరుగు ఇవ్వండి. పెరుగు వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆలు, ఆ పీసెస్ ఇవ్వండి. అవును, కొంచెం ఉడికింది కదా, దానిలో కారం వేసాను కాబట్టి సరిపోతుంది. కారం అవసరం లేదు. చూసారా, ఇప్పుడు వీటిని టాస్ చేసుకోవాలి అంతే. చూసారా కలర్ ఎలా ఉందండి? మనం ఏ కలర్ మనం యూజ్ చేయకుండా
కారంతో వచ్చేసిందండి. వచ్చింది. అయిపోయిందండి ఆలు 65. మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. పట్టుకోండి, దగ్గర పెట్టండి, కింద పట్టుకుందాం. చూసారు కదా. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. ఇది మనం చూసారు కదా. దాంతోపాటు క్యారెట్ పూలు కూడా పెట్టుకుందాం 2, ఇంకా కొత్తిమీర. చూసారు కదా. బాగుందండి, చూడండి బాగుంది. చాలా బాగుంది. టేస్ట్ చేసిందా చెప్తారు కానీ ఎలా ఉందో. మరి వ్యూస్ కూడా చెప్దాం. ఓకేనా. ఓకేనండి. చూసారు కదండి, ఆలు 65 రెడీ అయ్యింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలు 65కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, ఎగ్, కరివేపాకు, అజనోమోటో, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఎగ్, అజోనోమోటో, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న బంగాళదుంపలను వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత కొంచెం కారం, అజోనోమోటో, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న బంగాళదుంపలను వేసుకొని కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కేరా ఫ్లేవర్, క్యారెట్ ఫ్లేవర్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు 65 రెడీ.